కొండబాబు పుట్టినరోజు వేడుకలు జగన్నాథపురం జనావళి వృద్ధాశ్రమంలో 16-20వ డివిజన్ల జనసేన ఇన్ఛార్జీలు బస్పని నాగబాబు, వరిపల్లి ప్రసాద్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు నిత్యావసర వస్తువులు, పండ్లు, బియ్యం అందజేశారు. అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగబాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ వృద్ధులకు, వికలాంగులకు, ఆపదలో ఉన్న వారికి సహాయపడాలన్న ఆశయ సాధన మేరకు సిటీ ఎమ్మెల్యే కొండబాబు పుట్టినరోజున ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యేసు, మల్లాడి నందకుమార్, పాలేపు వీరబాబు, నందిపటి సతీష్, లంకే శివ, ప్రేసంగి శివాజీ, పాలకు శేఖర్, ఓలేటి హరి, ఉండ్రాజవరపు శాంతిరాజు, సిరిపల్లి కళ్యాణ్, దళయ్య రాజేష్, ఓలేటి సాల్మన్ రాజు, జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలా నిలబడితే అందరూ ఒకటే అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏంటంటే మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారైన మన వనమాడి వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మున్సిపల్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి వృద్ధులాశ్రమంలో వారికి అరటిపళ్ళని, బియ్యమని, సబ్బులని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు మరిన్ని పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరిన్ని పదవులు ఆశించి ఆయన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే వరిపల్లి ప్రసాద్ గారు 16 డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ ఆయన ద్వారాగా నాగబాబు గారు 20 డివిజన్, వీళ్ళిద్దరి ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. బీజేపీ కార్యకర్తలకి నమస్కారం. నేను 16వ వార్డు ఇన్ఛార్జి వరిపల్లి ప్రసాద్. ఈరోజు కూటమి అభ్యర్థి కొండబాబు గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఆయనకి జన్మదిన వేడుకకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను. అలాగే మంచి మంచి పనులు కొండబాబు గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా మంచి పనులన్నీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ద్వారా చేస్తారని నేను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దుర్గమ్మ గుడిలో మార్నింగ్ అభిషేకం చేయడం జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా కాలం నుంచి జరుపుకోవడం మానేశారు. ఆయన ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆయన సూచన మేరకు అనాథాశ్రమంలో వృద్ధులకి నిత్యావసర వస్తువులు, ఫ్రూట్స్ ఈ కార్యక్రమం చేయడం మన మున్సిపల్ జంక్షన్ సత్యనపల్లి గుడి బ్యాక్ సైడ్ ఆశ్రమంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.